వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. జనగామ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్టుపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ ప్రజల ఆవేదనకు మద్దతుగా నర్సంపేటలో నిర్వహించనున్న ప్రెస్ మీట్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఎర్రబెల్లి దయాకర్ రావును జనగామ పోలీసులు అరెస్టు చేశారని ఆయన అనుచరులు తెలిపారు. ఈ అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే నాయకులు అరెస్టులతో అణిచివేయడం సరికాదన్నారు. విగ్రహం తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే నాయకుల్లో అడ్డుకోవచ్చేమో కానీ ప్రజల ప్రశ్నలను అడ్డుకోలేరని అన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, అణచివేతతో ప్రజల గొంతును మూయించలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపి హక్కును ప్రభుత్వం గౌరవించాలని, అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కంపల్సరీ ప్రైవేట్ కస్టడీ తీసుకోవాలి. అక్కడ గొడవ అయితే మళ్ళీ ఇబ్బంది. గొడవ ఏం కాదు ఇక్కడ. నేనైతే రాను, నాకు ఫంక్షన్ సార్ నా ఫంక్షన్ అదే నాకు. ఇప్పుడు ప్రైవేట్ కస్టడీ తీసుకోవాల్సింది సార్. ఏం చేస్తారు తీసుకెళ్ళి? ఏం చేస్తాం సార్? ఏం చేసేది ఉంటుంది సార్, ఏం చేసేది ఉండదు కదా సార్. ప్రైవేట్ కస్టడీ కూర్చొని మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. నేను పోవాలి, ఫంక్షన్ పోవాలి సార్. సార్ ఏ